నాకు తెలుసు చాలామంది చెప్పలేరు. అయితే ఆ దినాల్లో ఉన్న ఆయన జాన్ స్టూవర్ట్ గారు అప్పుడు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లోడు కనుక ఇవన్నీ చూసినవారు. దైవజనులు బక్సింగ్ గారు ఏలీము నుంచి హెబ్రోన్కి వచ్చిన సందర్భం అది. ఆశ్చర్యంగా మాకు ముందు ఆలోచన లేదు. అది మేము ఈ సేవకుల ప్రార్థన డిసైడ్ చేసిన తర్వాత 2-3 రోజులకో 4 రోజులకో ఎప్పుడో జాన్ స్టూవర్ట్ గారు జ్ఞాపం చేశారు. కాబట్టి ఈ దినాన్ని ఇలాగ మనమందరం కూడా హెబ్రోన్కి రావడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది దేవుని మహాకృప. అందుకై ప్రభువును స్తుతించి కనిపిస్తాం. ఈ సందర్భాన్ని గురించి జాన్ స్టూవర్ట్ గారు ఒక 15 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో లేకపోతే ఎవరైతే వాక్యం చెబుతారో వాళ్ళందరికీ ఈరోజు నో గ్రేస్ పీరియడ్ అంటే, కాబట్టి నేను వెనకే కూర్చున్నాను. తర్వాత మీకు కూడా ఆరాధించేవారు కూడా గ్రేస్ టైమే ఉండదు. కురియన్ గారి చేతిలో మైక్ ఉంది, ఆగండి అని అంటారు అంతే. కాబట్టి అది వీళ్ళు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఇప్పుడు జాన్ స్టూవర్ట్ గారు వచ్చి చెప్తారు. ఆ తర్వాత ఆనందరాజు గారు కడప వారు వచ్చి ప్రభువును స్తుతిస్తారు. ప్రార్థనతో నెక్స్ట్ కార్యక్రమాన్ని వెళ్తాం. As Brother Subba Reddy has already said, I was 7 years old when we moved from Elim compound to Hebron compound. సోదరు జాన్ సుబ్బడి గారు చెప్పినట్లుగా సమాజము ఏలిం కాంపౌండ్ నుండి హెబ్రోన్ కాంపౌండ్కి వచ్చినప్పుడు నాకు 7 సంవత్సరాల వయసు. Brother Baksing and his team visited Hyderabad and Secunderabad in the year 1950 for the first time. 1950 సంవత్సరంలో మొట్టమొదటిసారి సోదరు బక్సింగ్ గారు తన టీంతో చెన్నై నుండి హైదరాబాద్ విజిట్ చేశారు. There was a great revival in these two twin cities. ఈ జంట నగరాల్లో గొప్ప ఉద్యమం నాడు జరిగింది. That time my parents were born again because they belonged to missions. ఆ కాలంలో నా తల్లిదండ్రులు తిరిగి జన్మించారు, ఎందుకంటే అంతకు మునుపు వారు మిషన్ సంబంధించిన వారు. In 1952 the church at Elim compound was established. 1952వ సంవత్సరంలో ఏలీము సంఘము స్థాపించబడింది. That's the time I was born. ఆ సమయంలో నేను తిరిగి జన్మించాను. So I was dedicated by Brother Baksing in the Elim compound. ఏలిం కాంపౌండ్ లో బక్సింగ్ గారి ద్వారా నేను ప్రతిష్ఠించబడ్డాను. Elim compound was in the present Reserve Bank of India quarters. ఏలిం కాంపౌండ్ అంటే ప్రస్తుతము హెబ్రోన్ ఆనుకునే అవతల రిజర్వ్ బ్యాంక్ కాంపౌండ్ గా ఉంది. The word Elim we all find in Exodus chapter 15 and the last verse. నిర్గమకాండము 15వ అధ్యాయము చివరి వచనములో ఏలీం అనే మాట మనం చూస్తున్నాం. I'm not going to all the details. వివరాలు నేను చెప్పను. Brother Baksing was the man of the Bible. Whatever he did according to the Bible. బక్సింగ్ గారు దేవుని వాక్యమును అనుసరించాడు గనుక మ్యాన్ ఆఫ్ ద బైబుల్. ఏమైతే చేశాడో బైబుల్ అనుసరించి సంపూర్ణంగా చేశాడు. That's why there was God's visitation, God blessing in the life of many in India and across the globe. గనుకనే ఇండియాలో ప్రపంచమంతట్లో దేవుడు తన దాసుని ద్వారా దేవుడు మనం దర్శించాడు. Elim compound was a rented arrangement. ఏలిం కాంపౌండ్ అద్దెకు తీసుకున్న స్థలము. Hebron compound, one brother late Appaji was living in this compound in Hebron compound. హెబ్రోన్ కాంపౌండ్ లో గతించిన అప్పాజీ జాన్ అనే వ్యక్తిని అప్పాజీ అనే వ్యక్తి జీవించేవాడు. He was the private personal secretary to erstwhile Nizam of Hyderabad Deccan. హైదరాబాద్ డెక్కన్ నిజాం కి ఆయన ప్రైవేట్ సెక్రటరీగా ఉండేవాడు. He donated this compound as a gift for the church at Hebron. హెబ్రోన్ కాంపౌండ్ ఇప్పుడు ఉన్నదాన్ని దేవుని పని నిమిత్తమే ఆయన సంపూర్ణంగా అర్పించుకున్నాడు. So on this day, the 24th September 1959, the church from Elim compound moved into Hebron compound. 1959వ సంవత్సరము సెప్టెంబర్ మాసము 24వ తారీఖు ఇదే రోజున ఏలిము నుండి హెబ్రోన్కు సంఘము మార్చబడింది. And the entire topography of that compound is in my mind. ఆ కాంపౌండ్ యొక్క ప్రతి అంగుళం అంతా కూడా నా మనసులో ఉంది. 24th September 1959 fell on a Lord's Day Sunday. 1959వ సంవత్సరము సెప్టెంబర్ 24 అది ఆదివారం. So we came in a procession, both children, sisters and brothers in a procession from
Elim compound to Hebron compound. పిల్లలు, స్త్రీలు, సహోదరులు అందరూ కూడా పెద్ద ఊరేగింపుగా ఏలీము నుండి హెబ్రోన్లో ప్రవేశించాం. I remember late brother Moses Don in the rickshaw kept this leg harmonium and he was playing the harmonium. మోజెస్ డాన్ అనే వ్యక్తి సహోదరుడు, ఆయన ఈ లెగ్ హార్మోనియంను ఆయన వాయించుకుంటూ వచ్చినాడు. And this Imugani Sudinambu song was composed by late brother Bija Paul. సోదరు బీజే పాల్ గారు మహిళ ఉన్నారు, ఆయన ఇమ్ముగా ఈ సుదినం అనే పాట ఆయన రచించారు, పాడారు. He composed it. ఆయనే Brother Martin, brother Bija Paul, another sang. So great revival and movement at that time. మార్టిన్ గారు, బీజే పాల్ గారు ఈ పాట పాడినప్పుడు ఆనాడు ఎంత గొప్ప ఉద్యమం ఉండింది. As a 7 years old child, I used to sing this song by heart, all the entire song those days. అప్పుడు నాకు 7 ఏళ్ల వయసు అయినప్పుడు కూడా ఈ పాట అంతా కూడా కంఠస్థం నేర్చుకున్నాను. Those who are singing song, పొమ్మనిన ఓ మా ప్రభు, అది మాత్రమే 2 సార్లు పాడాలి, మొత్తం పల్లవంత కాదు. పొమ్మనిన ఓ మా ప్రభు అనే మాట అదే మాట 2 సార్లు పాడాలి. That's the right way of singing. అది సరైన ఉదాహరణలో పాడుట. So now the word Hebron means, హెబ్రోన్ అంటే అర్థము, we all know it's fellowship. అది సహవాసం అని అర్థం. In English you have several words like alliance, partnership, comradeship, companionship, friendship and so on and so forth. ఇంగ్లీష్లో అలాగా షిప్ అనే మాటలు చాలా ఉన్నాయి, అయితే తెలుగులో మాత్రం సహవాసము. So there was real సహవాసము when Brother Baksin began the church at Hebron. హెబ్రోన్ సంఘము బక్సింగ్ గారి ద్వారా ఆరంభించబడినప్పుడు దేవుని ప్రజల మధ్య యథార్థమైన, స్వచ్ఛమైన, సంపూర్ణమైన సహవాసం ఉండేది. I want to quote this first verse. ఈ మొదటి వచనం మీకు చెప్పగలుగుతున్నాను. Second line says, ఈ స్థలమందు నా సమాధానం, ఈ స్థలమందు నా సమాధానం ఉండవలనని. ఎంతైనా నిత్యద నంటివి ప్రభువా. ఎంతైనా నిత్యదనంటివి ప్రభువా. ఉందా అండి? ఉందా మనకు? Is it there? మనకుందా? Let us examine our life. Let us all contribute for the peace of God's people in the church at Hebron. హెబ్రోన్ సంఘంలో దేవుని ప్రజల సహవాసం మధ్య సమాధానం ఉన్నట్లుగా మన వంతు, మన కర్తవ్యం మనం చేద్దాం. Let us all forget about the past. గతం మర్చిపోదాం. Endeavor to keep the unity of the spirit, oneness of mind and the peace of God to reign and rule in our lives. ఏక మనసు, దేవుని ఆత్మ చేత మనము ఏలుబడి చేయబడి దీని సహవాసమును కాపాడుకున్నట్లు మనం అందరం ప్రయత్నం చేయదుము గాక. The word Hebron in this song as we read comes in the lives of people like Abraham, like David and like Caleb and others. హెబ్రోన్ అనే పదము అబ్రహాం జీవితంలో, దావీదు జీవితంలో, కాలేబు జీవితంలో ఇది మనం చూస్తూ ఉంటున్నాం. So this should be actuated in our life, in your life and my life. నీ జీవితంలో, నా జీవితంలో ఇది మనల్ని ముందు నడిపించాలి. So today is the 65th anniversary of the dedication of the church moving into Hebron compound from Elim compound. ఏలిము నుండి హెబ్రోనుకు వచ్చిన ఆ దినము నుండి ఇప్పటికి 65 సంవత్సరాల ఇది యానివర్సరీ. That was అస్థిభారం వేసిన, only foundation was laid on that day. Later on the pandal was built. ఆ దినమున ఫౌండేషన్ మాత్రం వేయబడింది, తర్వాత ఆ పందిరి వేయబడింది. So you read verse 3, ఇంపుగ 9 దవమాసమున 24వ దినము నీ మందిర ఆస్తిభారమును నీ వాజ్ఞాపించి వేయించితివి. So foundation was laid. ఆ దినమున సెప్టెంబర్ 24వ తారీఖున పునాది వేయబడింది. Everybody, brothers and sisters, began to dig for the foundation. ఆ దినమున సహోదరులు, సహోదరులు అందరూ కూడా పలుగులతో, పారలతో అన్ని త్రవ్వినారు. We as the children helped our parents to dig and to carry the mud and also fill it with the mud and also supply bricks. పిల్లలుగా తవ్వినప్పుడు ఆ మట్టి మోయటము, ఆ ఇటుకలు మోయటం అవన్నీ మేము చేశాం. Entire church began to lay the foundation, began to build the walls. That big wall behind the pulpit, big wall, first it was built. సమాజం అంతా కూడా ఈ యొక్క నిర్మాణంలో, ఈ పనిలో నిమగ్నమైనాము. హెబ్రోన్ వెనకాల, పులిపిటి వెనకాల పెద్ద యొక్క గోడ అది కట్టబడింది. Late brother Edwin Aaron was the civil engineer, very well known civil engineer and architect in this city. ఎడ్విన్ ఆరన్ గారని మహిళ ఉన్నారు, ఆయన ఆర్కిటెక్ట్ లో, ఈ సివిల్ ఇంజనీర్ లో ఆయన ఆరితేరిన వాడు. He was a very tall man with a big car. Very few people had cars in those days. చాలా ఎత్తైన వ్యక్తి, ఆయనకు ఆ దినాల్లో పెద్ద కారు ఉండేది. He planned a simple way that Hebron shed for the church to gather together and worship the Lord. దేవుని ప్రజలుగా కూడి వచ్చి ఆరాధించేటానికి ఆ షెడ్ ఎంతో సింపుల్ గా, సామాన్యంగా డిజైన్ చేశాడు. Prabhat Singh never believed in big buildings for the church buildings. దేవుని మందిరం కొరకై పెద్ద బిల్డింగ్స్ భక్సింగ్ గారు ఆలోచన చేయలేదు. He never went for a bank loan. He never borrowed money. He never asked money for anything. Whatever the Lord gave,
with all simplicity, he used to work. బ్యాంక్ అప్పు తీసుకోవటము, బ్యాంకులో లోన్ తీసుకోవటము, అక్కడిక్కడ తీసుకోవటం అటువంటివి దేవుని పనిలో భక్సింగ్ గారు వాడలేదు. When I went to Ranchi for a few years ago, కొన్ని సంవత్సరాల క్రితం రాంచి వెళ్ళినప్పుడు the pandal was very dilapidated condition, it was leaking. అక్కడ మందిరము ఎంతో మరి హీన స్థితిలో వర్షానికి కారిపోతుంది. One of the visiting preachers said to the local elders, demolish this, bank loan lao bhai, acha banao, aisa karke. Oh, he began to give advice to ఒక the church elders. విజిటింగ్ వ్యక్తి అని చెప్పినాడు, లోన్ తీసుకోండి, మందిరం కట్టండి, కారిపోతుంది కదా ఆయన సలహా ఇచ్చాడు. I corrected him, ridiculous, what is that you are advising? Who asked you to advise? నేను అన్నాను, ఏంటి చెప్పే మాటలు ఏంటి, ఎవరు చెప్పారు ఈ సలహాలని చెప్పినాను. Why to borrow, why to get loan from the banks? ఎందుకు అప్పు తీసుకోవాలి, ఎందుకు లోన్ తీసుకోవాలని అడిగినాను. You are want to make God a debtor? దేవుడు అప్పు తీసుకునే వ్యక్తిగా You are making God a borrower of money? డబ్బులు అప్పు తీసుకునే వ్యక్తిగా దేవుని I told him, తీసుకుంటున్నా. don't teach such thing to the churches of God. దేవుని సంఘాలకు ఇటువంటివి నేర్పించవద్దని We చెప్పాను. must live by faith. విశ్వాసం వల్ల జీవించాలి. If God gives, we can build. If God doesn't give, keep quiet. దేవుడు ఇస్తే ఎటువంటి బిల్డింగ్ అయినా కట్టుకోవాలి, కానీ దేవుడు ఇవ్వకపోతే ఇలాగ అప్పు చేయకూడదు. So later on, the building was built and the church began to worship there. తర్వాత ఆ బిల్డింగ్ నిర్మించబడింది రాంచీలో. అప్పుడు సంఘం Ranchi కాదు, ఇక్కడ Hebron. హెబ్రోన్లో నిర్మించబడింది, ఆరాధన చేస్తున్నా. So that's why, brothers and sisters, my dear brothers, come into the enjoyment. First, primary, the fellowship with God. గనుక సహోదరులారా, ప్రాధాన్యంగా ప్రాముఖ్యంగా ముందు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. Our fellowship with one another depends upon how strong, how intimate is our fellowship with God. దేవునితో మనకి సహవాసం ఎంత బలంగా ఉంటుందో ఆ విధంలో సహోదరులతో కూడా అంత బలనీయంగా ఉంటుంది. Why we are not able to gel together with one another? ఎందుకు ఒకరికొకరు కలుసుకుని We are not మాట్లాడలేకపోతున్నాం? able to have free course and fellowship with one another. ధారాళంగా స్వేచ్ఛగా ప్రేమతో ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? The cause is we don't have proper fellowship with God. కారణం ఏంటంటే నిజంగా చెప్పాలంటే దేవునితో మనకు సరైన సహవాసం లేని దాన్ని బట్టి. The Lord Jesus Christ is the uniting factor at the cross of Calvary. కలువరి సిలువగా యేసు ప్రభు మనల్ని ఐక్యపరిచే వ్యక్తిగా That is ఉన్నాడు. the meeting point. అక్కడ మనం కలుసుకునే If స్థలము. we don't give preeminence to the Lord, we cannot have proper fellowship life. దేవునికి ప్రాముఖ్యమైన మన సమయం ఇవ్వపోయినట్లయితే, ఆధిక్యత ఇవ్వకపోతే సహవాసం కూడా ఇవ్వలేము. Later on, it became such a big and important church which was recognized globally. తర్వాత ఈ హెబ్రోను పందిరి ప్రపంచమంతటికి ప్రఖ్యాతి చెందిందిగా, సహవాసముకు వాక్యమునకు ప్రఖ్యాతి చెందిందిగా ఉండింది. People from all continents came and dwelt there, ministered from the pulpit, as well as had free course of fellowship with us. ప్రపంచంలో అన్ని ఖండాల నుండి అనేకులు వచ్చి ఎంతో ధారాళంగా దేవుని వాక్యాన్ని స్వేచ్ఛగా వాళ్ళు ప్రకటించగలిగినారు. People with problems, personal problems, family problem, business problem used to come and stay here for fellowship, have to get counsel from Brother Boxing. అనేక మంది వాళ్ళు వ్యక్తిగత సమస్యలు, సంఘ సహవాసం సమస్యలు, వ్యాపార సమస్యలు ఏమున్నప్పుడు కూడా వచ్చి సహవాసులు ఉండి భక్సింగ్ గారికి చెప్పి వారు సమాధానం పొందేవారు. Some time back I quoted and I still quote for the benefit of others, those who are here today. కొన్నిసార్లు చెప్పినాను, మరలా చెప్తాను. The WEC mission used to send about 30 missionaries to be under the leadership of Brother Boxing, stay in different parts of the country to teach in our assemblies, the Bible studies, etc. వెక్ మిషనరీ వారు మన ఇండియాకి 30 గుంపులు పంపించినారు. వాళ్ళంతా కూడా భక్సింగ్ గారి యొక్క ఆధిపత్యంలో ఆయన నాయకత్వంలో వారు పరిచయం చేయటే పంపించారు. They were all theologians. వారందరూ కూడా దేవుని వాక్యం ఆరితేరిన వారు, థియాలజిస్ట్. Very famous person is Brother G.G. Abbis, who stayed more than 30 years in Hebron, Hyderabad, and ministered unto the church here and to the inmates, especially inmates. అందుట్లో ప్రాముఖ్యమైన వ్యక్తి ఆబేస్ గారు ఉండేవారు. హెబ్రోన్లో 30 సంవత్సరాలు ఆయన ఇక్కడే ఉండి సహవాసులు అనేక మంది వాక్య పరిచయం చేశారు. Especially he used to give Bible teaching to the inmates. ప్రాముఖ్యంగా లోపల ఉన్న ట్రైనీస్ కి ఆయన బైబిల్ పఠనం ఇచ్చేవాడు. I was the beneficiary of that teaching. ఆ టీచింగ్ లో నేను ఎంతో మేలు పొందిన వ్యక్తిని. And Mrs. Abbis, Brother Abbis together started the VBS, first VBS in the year 1964. ఆబిస్ గారు, సహోదరి ఆబిస్ వారు 1964. 64వ సంవత్సరంలో మొట్టమొదటిసారి VBS హెబ్రోన్ ఆరంభించారు. And that is the year, same year, first youth camp was held under the leadership of Brother P. Jacob and Brother D.J. Emmanuel. అదే సమయంలో హెబ్రోన్లో యూత్ క్యాంప్ కూడా జేకబ్ గారు, ఇమ్మానుయల్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆరంభించబడింది. So looking back, this church has a very, very rich spiritual legacy, beloved. వెనుక వైపు చూసినట్లయితే ఈ సంఘము, మీరు చూసే సంఘము ఎంతో ఆత్మీయమైన ఐశ్వర్యం కలిగిన స్థలముగా ఉంది. If the Lord tarries, we have a bright future.
ప్రభువులకు ఆలస్యమైతే ఇదే సంఘములో మనకు ఎంతో శ్రేష్టమైన భవిష్యత్తు కలిగి ఉన్నాం. But all depends upon your behavior, my behavior. ఇదంతా కూడా నీవు నేను ప్రవర్తించే తీరు మీద ఆధారపడి ఉంది. Our behavioral aspect is of paramount importance. మన యొక్క ప్రవర్తన అది మన చుట్టూ తిరిగి 1 ఉంది. Timothy 3:15 says, Paul is writing to Timothy, take heed of yourself and to the church, how you behave in the church of the living God. మొదటి తిమోతి 3:15లో పౌలు తిమోతి చెబుతూ సజీవమైన దేవుని సంఘములో నీ ప్రవర్తన ఎట్లా ఉందో నువ్వు కాపాడుకోవాలి. So we must ensure primarily as leaders, preachers, elders, deacons are responsible for this, our behavioral aspect, our lifestyle as an example to the congregation. ప్రాధాన్యంగా సేవకులేమి, నాయకులేమి, పెద్దలేమి, పరిచారకులేమి సంఘములో మన ప్రవర్తన ఎలా ఉందో బహు జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. Then the church also will follow us. అప్పుడు సంఘం మనం వెంబడిస్తారు. Late brother Goldsworthy quoted one quote I still remember. గోల్స్వర్ది గారు ఒక మాట చెప్పేవారు నాకు గుర్తుంది. Our ministry will be as strong as our character. మన పరిచర్య మన ప్రవర్తన ఎంత బలంగా ఉంటుందో అప్పుడు మన పరిచర్య అంత బలనీయంగా ఉంటుంది. If I don't have character in my life, నా జీవితంలో నా ప్రవర్తన గుణగణాలు సరిగా లేకపోతే, if I loudly preach also, nothing will happen. నేను ఎంత గట్టిగా చెప్పినా ఏమీ రాదు. It remains only a sound. అది కేవలం శబ్దం మాత్రమే ఉంటుంది. It is said all sounds that sound good are not good sounds. ఏమైతే శబ్దం ఉంటుందో అది వింటాకి బాగానే ఉంటుంది కానీ అది ఏమాత్రం కూడా పనికి రాదు. Those of you know English from other states, please remember this. English all that sounds good are no good sounds. ఏదైతే శబ్దంగా బాగా వినిపిస్తుందో అది నిజమైన ఆత్మీయమైన శబ్దంగా ఉండకపోవచ్చు. So beloved, Hebron means fellowship. హెబ్రోన్ అంటే సహవాసము. We all are proud of quoting Brother Boxing name and also the church at Hebron. భక్సింగ్ గారి పేరు చెప్పుకుంటాము, హెబ్రోన్ గురించి ఎంతగానో మనం చెప్పుకుంటూ ఉంటాం. But we don't practice those values. అయితే ఆ ఆత్మీయ విలువలు మాత్రం మనం నిజ రూపంలో పెట్టుకోవట్లేదు. You see, moving to Herman compound, I want to say one or two things about the Herman compound. హెబ్రోన్ నుంచి హెర్మోనుకు వచ్చిన విషయం కూడా నేను ఒకటి చెప్తాను. This was a very big compound, belonged to a Sikh family. Just adjacent Tirumala Towers and this entire estate belonged to a Sikh community. One big rich Sikh family was here. ప్రక్కన ఉన్న తిరుమల టవర్స్ గానీ ఈ స్థలం గానీ ఒక పంజాబీ సిక్ వ్యక్తికి సంబంధించిన వ్యక్తి. A very big rock was in the middle here. ఇక్కడ పెద్ద చిన్న కొండ ఉండేది. So Brother Boxing and the elders of those days, they bought this place. ఆ దినాల్లో భక్సింగ్ గారు అప్పటి పెద్దలు కూడా ఈ స్థలాన్ని కొన్నారు. That Sikh family had a lot of respect for Brother Boxing. ఆ సిక్ ఫ్యామిలీ భక్సింగ్ గారు అంటే ఎంతో గౌరవంగా ఉండేవారు. So they gave this plot for a subsidized rate. ఎంతో తక్కువ రేటుకి ఈ స్థలాన్ని వారు అమ్మారు. So they bought it in the year 1972. 1972 సంవత్సరంలో ఈ స్థలం కొనబడింది. I was 20 years at that time. అప్పుడు నాకు 20 I know what సంవత్సరాలు. was happening in the church because I lived very closely to Brother Boxing and other elders. భక్సింగ్ గారికి పెద్దలకు సమీపంగా ఉండేవాడిని కనుక ఆ విషయాలు నాకు వివరంగా తెలుసు. Then this quarter was built for the inmates, those who brothers who come for Lord service. సేవ నిమిత్తం వచ్చిన సహోదరులు ఉంటాకి వెనకాల ఉన్న బిల్డింగ్ కట్టబడింది. On this, you find a foundation stone here on the middle of the pulpit. ఈ పులిపేట మిడిల్ లో ఒక ప్రాతిపలక ఉంది, ఫౌండేషన్ స్టోన్ పలకది. On 16/6/1975, this building and this compound was put into use, full use. జూన్ 16వ తారీఖున 1972వ సంవత్సరంలో 75వ ఈ స్థలము దేవుని పని నిమిత్తమై ప్రత్యేకించబడింది. Based upon Ephesians 2:21 and 22. ఎఫెసీ 2:21-22 ప్రకారం. One more glaring example I would like to give. మరొకటి ప్రాముఖ్యమైన ఉదాహరణ. Brother Boxing never wrote his name. Dedicated Brother Boxing करके ऐसा नहीं लिखा है. ఆ రాతి పలక మీద భక్సింగ్ గారి పేరు ఎక్కడా లేదు. So only he said dedicated for the Lord's servant. దేవుని సేవకుల నిమిత్తమై అది ఇది పునాది వేయబడింది, ప్రతిష్ఠించబడింది. He never used his name anywhere. ఎక్కడ ఆయన పేరు వాడుకోలేదు. He was against for his own name being used anywhere at any time. ఆయన సొంత పేరు ఎక్కడ పెట్టడానికి ఇష్టపడేది కాదు. He gave all glory to the Lord. సమస్తమైన మహిమ దేవునికి ఆరోపించాడు. He gave all preeminence to the word of God. దేవుని వాక్యానికి అధికమైన ప్రాముఖ్యత ఇచ్చేవాడు. And he gave everything. He operated all his decisions, movements, ministry, everything through the local church at Hebron. ఆయన తీర్మానాలు, ఆయన మూమెంట్స్, ఆయన పరిచయం అన్ని కూడా హెబ్రోన్ లో స్థానిక సంఘము ద్వారానే చేసేవాడు. He was the man having the vision of the church, not any society or trust. సంఘ దర్శనమే గాని అయింది, సొసైటీ ట్రస్ట్ దర్శనం కానే కాదు. May God bless these words. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించుగాక. ప్రేమల తండ్రి,
మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి దేవుడు, మహిమ మహాత్యం కలిగినటువంటి దేవుడు, సింహాసనాసీనుడైనటువంటి దేవుడు కనుక మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీరు మమ్మల్ని దీన దశలో జ్ఞాపకం చేసుకొని మా ఆత్మీయమైనటువంటి తండ్రి అయిన భక్సింగ్ గారిని ఈ పట్టణానికి పంపించినందుకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. పరలోక సంబంధమైనటువంటి గొప్ప పిలుపుతో ఆయన పిలిచి ఆయన సిద్ధం చేసి మా యొక్క ఆఖరిని ఎరిగి మాకు సువార్త ప్రకటించటకు దేవుని యొక్క మార్గంలోనికి మమ్మల్ని నడిపించేదానికి సంఘముగా సమకూర్చి సంఘం యొక్క దర్శనంలోనికి మమ్మల్ని నడిపించినటువంటి మీ దాసుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏలింలో 1950లో ప్రారంభించబడినటువంటి పరిచర్య 1952లో ప్రారంభించబడినటువంటి పరిచర్య 1959 సెప్టెంబర్ 24వ తారీఖున ఈ హెబ్రోన్ కాంపౌండ్కు మీరు నడిపించి పునాది వేసినటువంటి దినం ఇది. దాన్ని మీ దాసుడు మాకు గుర్తు చేసినాడు కనుక మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా ఆత్మీయమైనటువంటి జీవితంలో మీరు వేసినటువంటి పునాదిని బట్టి, అపోస్తుల ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మేము కట్టబడినట్లు మాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నానా రకమైనటువంటి జాతి జనాంగం, నానా రకమైనటువంటి భాషలు మాట్లాడేటువంటి మమ్మల్ని ఒక తాటి కింద తీసుకొచ్చి సహవాసం అంటే ఏంటో మీ దాసుని ద్వారా మాకు బయలుపరిచి ఎలాంటి తారతమ్యం లేకుండా నానా రకమైనటువంటి ప్రాంతానికి చెందినటువంటి వారు, నానా రకమైనటువంటి భాషలు మాట్లాడేటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఒక కుటుంబంగా ఒక ఐక్యతలోనికి మీరు మమ్మల్ని నడిపించినందుకే మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీ యొక్క దయా వాత్సల్యతను బట్టి మీకు స్తోత్రాలు. నేటి వరకు కూడా ఎన్నో రకమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు గుండా మేము వెళ్ళినప్పటికీ మమ్మల్ని మరలా సమకూర్చి ఈ సహవాసంలో నిలబెట్టినందుకై, స్థిరపరిచినందుకై మా హృదయమారా నిన్ను స్తుతించి ఆరాధించి ఘనపరుస్తుంటున్నాం. కాబట్టి ఈ యొక్క సహవాసంలో నిలకడగా ఉండి గతమంతటిని మర్చిపోయి నూతనమైనటువంటి ప్రేమతో, సమర్పణతో మేము కలిసి మెలిసి నిన్ను మహింపరచులాగన, నిన్ను సేవించలాగన, సహవాసంలో కొనసాగలాగన మేమెండైనటువంటి కృపను కోరుకుంటూ సమస్తమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.